యో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మీరు కూడా ఫ్రీ ఫైర్ ఆడితే ఆడుతూ ఉంటారు కదా, డైలీ మ్యాచెస్ ఆడుతూ ర్యాంక్ బూస్ట్ చేస్తున్నారు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, గేమ్ ఆడడం కాకుండా ఆన్లైన్లో స్పెండ్ చేసే టైంకి ఇంకా ఏమైనా వాల్యూ ఉందా అని నేను కూడా ఒకసారి ఇదే డౌట్ వచ్చింది. మనం రోజుకి చాలా టైం మొబైల్లో స్పెండ్ చేస్తున్నాం, స్క్రోలింగ్, వీడియోస్, గేమింగ్. కానీ దానికి రిటర్న్ ఏం వస్తుంది అని ఆలోచించారా? ఇప్పుడే నేను ఒక ప్లాట్ఫామ్ గురించి విన్నాను, ట్రై చేద్దామని అనిపించింది. కానీ హానెస్ట్లీ చెప్పాలి అంటే మొదటిసారి చూసినప్పుడు ఇది వర్క్ అవ్వదు అనుకున్నా. ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా యాప్స్ చూసాం కదా, బిగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ యూజ్ చేశాక క్లారిటీ ఉండదు. కొన్ని యాప్స్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. కొన్ని యాప్స్తో టైం స్పెండ్ చేస్తే బెనిఫిట్స్ అనిపించేలా ఉండదు. కాబట్టి నేను డిసైడ్ అయ్యాను, జడ్జ్మెంట్ ఇవ్వకుండా ముందు ప్రాపర్గా టెస్ట్ చేద్దామని. నార్మల్ యూజర్ లాగా యూజ్ చేసి నిజంగా ఎలా ఉంటుందో చూడాలి అనుకున్నా. నేను ట్రై చేసింది గ్లోబల్ వీడియో. ఇది ఒక రివార్డ్ బేస్డ్ డిజిటల్ ప్లాట్ఫామ్ అని చెప్తుంది. ఇక్కడ యూజర్స్ వీడియోస్ చూడొచ్చు మరియు శాంపుల్గా యాక్టివిటీస్ ప్రాక్టీస్ చేయొచ్చు. యాప్ ఓపెన్ చేసినప్పుడు డిఫరెంట్ సెక్షన్స్ కనిపిస్తాయి. వీడియో వాచింగ్ ఏరియా, ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ మరియు పాయింట్స్ ట్రాక్ చేసి డాష్బోర్డ్. ఇంటర్ఫేస్ సింపుల్గా ఉంది, కొత్త యూజర్స్కి కూడా ఈజీగా అర్థం అయ్యేలా డిజైన్ చేసినట్టు అనిపించింది. ఫస్ట్ డే నేను జస్ట్ ఎక్స్ప్లోర్ చేశాను, ఫ్యూచర్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి అని స్లోగా చూశాను. నేను స్పెషల్గా ఏం చేయలేదు, నో ట్రిక్స్, నో హ్యాక్స్, నో షార్ట్ కట్స్. డైలీ కొంచెం టైం ఆలోచించి నార్మల్గా యాప్ యూస్ చేశాను. కొన్ని వీడియోస్ చూశాను, కొన్ని ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ కంప్లీట్ చేశాను. యాప్ సిస్టమ్ ఎలా రెస్పాండ్ అవుతుందో అబ్జర్వ్ చేశాను. యాక్టివిటీస్ కంప్లీట్ చేస్తే పాయింట్స్ యాడ్ అవుతాయని నోటిఫికేషన్ చేశారు. పాయింట్స్ ఇమీడియట్గా హ్యూజ్గా రావు, స్లోగా అకౌంట్మెంట్ వస్తాయి. ఇది ఫాస్ట్ రిజల్ట్ కోసం కాదు అని యాప్స్ యూస్ చేస్తున్నప్పుడే అర్థమైంది. కొన్ని రోజులు కన్సిస్టెన్సీగా యూస్ చేశాక నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, జీరో రిజల్ట్ కాదు, కానీ ఇన్స్టెంట్ అర్నింగ్ టైప్ ఫీలింగ్ కూడా లేదు. కానీ ఇది గ్రాడ్యువల్ పర్పస్లా అనిపించింది. యాప్లో యాక్టివిటీస్ లెవెల్, టైం స్పెండ్ చేసే అమౌంట్ మరియు రూల్స్ని బట్టి ఎక్స్పీరియన్స్ చేంజ్ అవ్వచ్చు. ఎందుకంటే ప్రతి యూజర్కి సేమ్ రిజల్ట్ ఉంటుంది అని చెప్పలేం. నిజం చెప్పాలి అంటే ఇది గెట్ రిచ్ క్విక్ టైప్ ప్లాట్ఫామ్ కాదు. ఎవరైనా ఓవర్ నైట్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ రావచ్చు. కానీ కన్సిస్టెన్సీతో యూస్ చేస్తే కొన్ని రివార్డ్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనిపించింది. ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాలి, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి వర్క్ అవుతాయి. గ్లోబల్ వీడియో డిజిటల్ సొల్యూషన్స్ తనని ఒక ఐటీ బేస్డ్ కంపెనీ అని డిస్కవర్ చేసుకుంది. డిజిటల్ సర్వీస్ మరియు డెవలప్మెంట్ రిలేటెడ్ వర్క్ చేస్తున్నామని క్లెయిమ్ చేస్తుంది. యూజర్స్గా మనం ఎప్పుడూ ఆఫ్లైన్ డీటెయిల్స్ వెరిఫై చేసుకోవడం మంచిది. మీరు కూడా దీని గురించి తెలుసుకోవాలి అంటే ప్లేస్టోర్లో గ్లోబల్ మీడియా అని సెర్చ్ చేసి డీటెయిల్స్ చూడొచ్చు. యూజ్ చేయడానికి ముందు మీ ఓన్ రీసెర్చ్, మీ ఓన్ డిసిజన్ మీద రెస్పాన్సిబిలిటీతో తీసుకోండి. గ్లోబల్ మీడియా ఎక్స్ప్లోర్ డిజిటల్ పాసిబిలిటీస్.